విద్యా వ్యవస్థ గాడి తప్పిందంటూ డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి మండిపడ్డారు. సమాజం తిరగబడే పరిస్థితి తెచ్చుకోవద్దంటూ ప్రభుత్వ ఉపాధ్యాయులను హెచ్చరించారు. గతంలో ఉపాధ్యాయుడు సమాజానికి స్ఫూర్తిదాయకంగా ఉండేవాడని, కానీ ఇప్పుడు ప్రజలే ఉపాధ్యాయులకు ప్రేరణ కలిగించి పాఠశాలలకు పంపాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ పరిస్థితి రావడం దురదృష్టకరమన్నారు. హెచ్ఎంలో అంకిత భావంతో పనిచేస్తేనే ఆ పాఠశాలలో విద్యార్థుల సంఖ్య పెరుగుతుందని, ఉత్తమ ఫలితాలు కూడా సాధించవచ్చన్నారు కడియం. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఉపాధ్యాయ సంఘాలు ఉండాలి. ఉపాధ్యాయ సమస్యల పరిష్కారం కొరకు ఉండాలి. ప్రభుత్వానికి విద్యా వ్యవస్థను కాపాడుకోవడానికి అవసరమైన సూచనలు ఇచ్చే విధంగా ఉండాలి. విద్యా ప్రమాణాలు పెంచడానికి అవసరమైన సూచనలు ఇచ్చే విధంగా ఉండాలి. అది జరగడం లేదు అనేదే నా బాధ. విద్యా వ్యవస్థను కాపాడుకుందాం, ప్రభుత్వ పాఠశాలను కాపాడుకుందామని మరొకసారి మీ అందరూ కూడా విజ్ఞప్తి చేస్తూ, దాదాపు అన్ని హై స్కూల్స్లలో కూడా డిజిటల్ క్లాస్ రూమ్స్ ఇంట్రడ్యూస్ చేయడానికి నేను వర్కౌట్ చేస్తున్నాను.